అందుకే నేను సాహో అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. అవును, మీరు వచ్చిన వెంటనే చెప్పిన మాట కూడా సాహో జీజీహెచ్ అని మార్చుకుందాము. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి, గవర్నమెంట్ చక్కగా అన్ని వనరులు ఇస్తుంది, ఇక్కడ అన్ని పోస్టులు ఫిల్ అయి ఉన్నాయి, నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఏమైనా ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓస్ కొంత తక్కువ ఉన్నారు. అది రొటీన్గా జరిగేదే ఇక్కడ. అంటే వాళ్ళని ఫిల్ చేస్తూ శానిటరీ వర్కర్స్ ఉన్నారు, అలాగే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. సో ఇంతకుముందు అయితే డెఫిషియన్సీ కనిపించేది, ఇప్పుడు ఆ డెఫిషియన్సీ కనిపించట్లేదు మనకి. అయినా కూడా డెఫినెట్గా గవర్నమెంట్ సెక్టర్లో ఉండే ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓస్ ఉంటే బాగా వర్క్ జరుగుతుంది. వాటి కోసం డెఫినెట్గా ఫైల్ అయితే మూవ్ అయ్యింది, అవి కూడా వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే అందరూ ఉన్న ఈ హాస్పిటల్లో, ఆల్రెడీ సర్వీసెస్ బాగా జరుగుతున్న ఈ హాస్పిటల్లో, చాలా వరకు ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్లో, దాదాపు 10 ఐసీయూలు కంటిన్యూస్ రన్ అయ్యే హాస్పిటల్లో, 10 థియేటర్స్ కంటిన్యూస్గా రన్ అయ్యే హాస్పిటల్లో నేను వచ్చి కొత్తగా చేసేది ఏముంటుంది? అదే సాహో అని నేను అనుకున్నాను. సాహో జీజీహెచ్ అంటే ఏం లేదు, ఉన్న వాటిని సేఫ్గా మానిటర్ చేయాలి. అంటే సేఫ్టీ టు ద పేషెంట్స్, సేఫ్టీ టు ద డాక్టర్స్. ఈ హాస్పిటల్ పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తోటి నేను ముందుకెళ్తూ ఉన్నాను. ఈ హాస్పిటల్లో పేషెంట్ ఫస్ట్. శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక మాట అంటారు,